అందాన్ని కొత్తగా నిర్వచించిన మహిళ హరితారెడ్డి గారి ప్రస్థానం. ఈ భూమిపై కొంతమంది మాత్రమే ఉంటారు. వారు జీవించడానికి కాదు, ప్రపంచానికి ప్రేరణనివ్వడానికి పుడతారు. హరితారెడ్డి అలాంటి అరుదైన వ్యక్తి. వేదనను శక్తిగా మార్చుకున్న మహిళ, అడ్డంకులను విజయగాథలుగా రాసుకున్న యోధురాలు. ఆమె కథ సౌఖ్యంతో కాదు, సాహసంతో మొదలైంది. చిన్న వయసులోనే ఆమెకు కిడ్నీ సమస్య వచ్చింది. 2 కిడ్నీలు పనిచేయడం ఆపేశాయి. కాని విధి ఆమెను ఆపలేకపోయింది. తల్లి తన స్వంత కిడ్నీనిచ్చి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అది కేవలం శస్త్రచికిత్స కాదు, అది ఒక పునర్జన్మ. ఆ రోజు నుంచి పుట్టింది కొత్త హరితారెడ్డి. ధైర్యంగా, బలంగా, వెనుతిరగని మహిళగా. ఆమె తల్లికి మనమంతా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆమె ఇచ్చిన పునర్జన్మ ఈ ప్రపంచానికి ఓ అద్భుతమైన స్త్రీమూర్తిని అందించింది. కొత్త జీవితం వచ్చాక కొత్త లక్ష్యం మొదలయ్యింది. అలా పుట్టింది హివాగా. ఒక కల, ఒక సంకల్పం. మొదటి అడుగు విశాఖపట్నంలో. ఆ చిన్న అడుగు ఈరోజు ఒక విప్లవంగా మారింది. తరువాత విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, విజయనగరం, ఇలా ప్రతి బ్రాంచ్ ఆమె కష్టానికి సాక్ష్యం. అంతేకాదు, ఆమె నిర్మించింది భారతదేశంలోనే అతిపెద్ద హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ ఈస్థెటిక్స్. విజయవాడలో వేలాది మంది విద్యార్థుల జీవితాలకి దారి చూపిన స్థలం. త్వరలో తిరుపతి మరియు నెల్లూరులో కూడా కొత్త బ్రాంచులు ప్రారంభం కాబోతున్నాయి. కానీ హరిత గారిని ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం ఆమె హృదయం. ఆమె డబ్బు కోసం కాదు, సేవ కోసం పనిచేస్తారు. హివాగా ముందు బ్యూటీ అనేది ధనవంతులకే అన్న భావనుండేది. హివాగా తరువాత బ్యూటీ అందరికీ, అంటే మధ్యతరగతి, పేద మహిళలందరికీ అందుబాటులోకొచ్చింది. వేలాది మంది జీవితాల్లో చిరునవ్వులు నింపింది. ప్రత్యేకంగా అవాంఛిత రోమాలు, చర్మ సమస్యలతో బాధపడుతున్న మహిళలకు ఆమె ఆశగా నిలిచారు. హరితారెడ్డి గారు భారతదేశమంతా పర్యటించి ఎందరో వైద్యులను సంప్రదించి కొత్త లేజర్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఆమె లక్ష్యం ఒక్కటే, ప్రపంచ స్థాయి సౌందర్య సేవలను ప్రతి ఒక్కరికీ అందించాలనేది. హివాగా స్కూల్ ద్వారా ఆమె కేవలం బ్యూటీ నేర్పలేదు, జీవితాలను నిర్మించింది. ప్రతి విద్యార్థికి ఉద్యోగమిచ్చింది. దేశంలోనే అతిపెద్ద సౌకర్యాలతో ఉన్న ఇన్స్టిట్యూట్గా నిలబెట్టింది. ఈరోజు హివాగా కుటుంబంలో 500 మందికి పైగా ఉద్యోగులున్నారు. ఆమె వారిని ఒక సిబ్బందిగా కాకుండా తన సొంత పిల్లలుగా చూస్తారు. అత్యధిక జీతాలిస్తారు, ప్రేమతో కాపాడతారు. శ్రమ, క్రమశిక్షణ విలువలను వారికి నేర్పుతారు. సమాజానికి తిరిగివ్వడంలో కూడా హరితారెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు సేవలో ముందడుగు వేస్తారు. ఎందుకంటే ఆమె శక్తి, దయ, మానవత్వం కలిసిన సమగ్ర రూపం. హరితారెడ్డి వేదనను శక్తిగా మార్చుకున్న స్త్రీ, స్వప్నాలను అవకాశాలుగా మార్చుకున్న నాయకురాలు, ఇతరుల కోసం తప్పించే హృదయమున్న సౌజన్యశీలి. హివాగా 7వ వార్షికోత్సవం సందర్భంగా మేమంతా మీకు వందనాలర్పిస్తున్నాం హరిత మేడం. 7 సంవత్సరాలలో మీరు కేవలం ఒక బ్రాండ్ని కాదు, ఒక గొప్ప కుటుంబాన్ని నిర్మించారు. అందమనేది ముఖంలో కాదు, మనసులో ఉంటుంది అని నిరూపించారు. మీతో సాగించే ఈ ప్రయాణం మా అందరికీ గర్వకారణం. ఈరోజు, రేపు, ఎప్పటికీ మేమంతా మీతోనే ఉంటాం మేడం. మాకు బలమిచ్చినందుకు, మాలో మార్పు తెచ్చినందుకు జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటాం హరిత మేడం. హ్యాపీ 7th యానివర్సరీ హివాగా. ఈ విజయం ఒక ప్రారంభం మాత్రమే. ముందు ముందు ఒక చరిత్రనే సృష్టిస్తారని పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.